అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు అంజలి. నా చిన్నప్పుడే అమ్మా, నాన్నిద్దరూ యాక్సిడెంట్‌లో పోతే మా అత్తయ్య దగ్గర పెరిగాను. అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి తనని చూడటానికి అమెరికా నుంచి ఇండియాకి బయలుదేరాను. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ ఇల్లంతా తిరిగే అత్తయ్యకి ఉన్నట్టుండి ఏమైందో ఆ చిన్నప్పటి నుంచి అత్తయ్యకి జ్వరం వచ్చింది కూడా నేను ఎరగను. అలాంటిది అత్తయ్యని హాస్పిటల్‌లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే తనకి ఏమైందో ఏంటో అని ఒకటే కంగారుగా ఉంది. మొదటిసారి ఫ్లైట్‌లో 24 గంటలు కూర్చోవాలంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఇండియాకి చేరుకొని అత్తయ్యని చూస్తే బావుంటుందా అనిపిస్తుంది. అందుకే ఈ ప్రయాణం తప్పదు కదా అనిపించి భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్న నాకు కలలో అత్తయ్య రూపం కదలాడుతుంది. నిజంగా అత్తయ్య ఎంత బావుంటుందో! పొడవాటి జుట్టు, తెల్లని మేనిఛాయ, చక్కని శరీర సౌష్ఠవం. నా కన్నతల్లి బ్రతికుంటే ఇలాగే ఉండేదేమో అనేటట్టుగా నా పట్ల తన ప్రేమ, ఆప్యాయతలు వరుసకి తను నాకు అత్తయ్య అయినా అమ్మ కన్నా ఎక్కువ అని అత్తయ్య గురించి గుర్తు చేసుకుని నేను ఆ ప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు మా బంధువులు ఎవరో అనుకుంటుంటే వింటే కానీ తెలియలేదు. ఆవిడ మా అమ్మ కాదు, అత్తయ్య అని. నాకు 4 ఏళ్ల వయసున్నప్పుడే అమ్మా, నాన్నిద్దరూ ఓ యాక్సిడెంట్‌లో పోతే అత్తయ్యే నన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకుంది. అత్తయ్య పేరు కౌసల్య. నాన్నకు తోడబుట్టిన అక్క. ఆవిడ భర్త రఘురాం బ్యాంకులో మేనేజర్. అత్తయ్యకొక్కడే సంతానం. పేరు ఆదిత్య. తల్లిదండ్రులను కోల్పోయిన నన్ను అత్తయ్య తన కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు అంజలి అయితే అత్తయ్య పిలుచుకునే ముద్దు పేరుతో అది బంగారు తల్లి అయింది. అస్తమానం అత్తయ్య నన్ను బంగారు తల్లి అని ముద్దుగా పిలవడంతో అలా పిలిస్తేనే పలకడం అలవాటుగా అయింది. నా మేనబావ ఆదిత్య, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. బావ నాకన్నా 3 సంవత్సరాలు పెద్ద. పాఠశాల చదువు ముగించుకుని కాలేజీ చదువు కోసం హైదరాబాద్‌కి వెళ్ళాడు. కాలేజీ సెలవులకి, పండగలకి ఆదిత్య బావ ఇంటికొచ్చినప్పుడు మేమిద్దరం కలిసి సరదాగా ఆడుకునేవాళ్ళం. అలా ఆదిత్య బావది ఇంటర్ పూర్తయ్యాక తను డాక్టర్ కావాలనే కలని నిజం చేసుకోవడానికి మెడిసిన్‌లో సీట్ సంపాదించాడు. అలా నేను ఇంజినీరింగ్, ఆదిత్య బావ డాక్టర్ చదివాం. నేను ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బావ తన డాక్టర్ చదువు పూర్తవడంతో ఫారిన్ వెళ్ళాలనే ఆలోచనలుండి అత్తయ్య మావయ్యని అడిగాడు. అందుకు మావయ్య సరే అన్నా అత్తయ్య ఒప్పుకోలేదు. ఇక్కడే సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోమంది. అందుకు ఆదిత్య బావ నేను చదువుకుంటున్న రోజుల నుంచే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నానని, నాకిక్కడ క్లినిక్ పెట్టాలనే ఆలోచన లేదని తేల్చేశాడు. అందుకు అత్తయ్య, అదేంట్రా నిన్ను ఫారిన్ వెళ్ళడానికా డాక్టర్ చదువు చెప్పించింది. నువ్వు అంజలి బాగా చదువుకుని ఇక్కడే మా కళ్ళ ముందే ఉంటారని ఆశపడితే నువ్వేమో ఇలా అంటున్నావు. అంజలి కూడా మంచి ఉద్యోగం వచ్చింది. నువ్వు సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకో. మీ ఇద్దరి సంపాదనతో హాయిగా ఇక్కడే బ్రతికేయొచ్చు అంది. అత్తయ్య ఏం మాట్లాడుతుందో అర్థం కాక మావయ్య, ఆదిత్య బావ, నేను అత్తయ్య వంక చూసాం. మీ ఇద్దరికీ పెళ్లి చేసి మా కళ్ళ ముందే చిలకా గోరింకల్లా తిరుగుతుంటే చూడాలుందిరా ఆదిత్య. కానీ నువ్వేమో ఇలా మీరేం మాట్లాడేంటండి అడిగింది మావయ్య కేసి చూస్తూ. ఎవ్వరూ ఊహించని విధంగా అత్తయ్య తన మనసులోని మాటను బయటపెట్టేసరికి ఎవ్వరం ఏం మాట్లాడకుండా అత్తయ్య వంకే చూస్తూ ఉండిపోయాం. మా అందరి మధ్య మౌనం కాసేపు ఆగి ఆదిత్య అడిగాడు అత్తయ్యని, ఏమంటున్నావమ్మా నువ్వు? నాకేమీ అర్థం కావట్లేదు అని. అందుకు అత్తయ్య, అదేరా నీకు అంజలికి పెళ్లి చేయాలనుకుంటున్నానని అంది. నాకు అంజలికి పెళ్ళేంటమ్మా అడిగాడు. అదేంట్రా అంజలి అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం అంటే ఇష్టం వేరు, పెళ్లి వేరు. మేమిద్దరం కలిసి ఒక చోటు పెరిగినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని ఏం లేదు కదమ్మా అన్నాడు ఆదిత్య. అది కాదురా, అంజలి తల్లిదండ్రులు లేని పిల్లని దాన్ని ఈ చేతులతో పెంచాను. పైగా అది నా మేడకోడలు కూడా. మీ ఇద్దరికి పెళ్లి చేసి నా కళ్ళ ముందే ఉంటే చూడాలని నా ఆశరా అంది అత్తయ్య. అందుకు ఆదిత్య బావ, లేదమ్మా, నేనెప్పుడూ అంజలిని అలా చూడలేదు.
చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసిపోయిన కారణంగా అంజలి నాకొక మంచి ఫ్రెండ్ అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అత్తయ్య, నాకు ఆదిత్య బావకి పెళ్లి చేయని ఆలోచన ఉన్నట్టు నాకు తెలీదు. ఆదిత్య బావ అంటే నాకిష్టమే కానీ, దాన్ని పెళ్లి చేసుకునే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. అలా ఓ 2 రోజులు గడిచాక అత్తయ్య మళ్ళీ మావయ్యని అడిగింది. మీరైనా వాడికి నచ్చచెప్పి ఒప్పించొచ్చు కదా అని. అంజలికి పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపించడం నాకిష్టం లేదండి అంది. అందుకు మావయ్య, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకిష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం ఏం లాభం? మన చేతుల్లో ఏం లేదు కౌసల్య. అంతా ఆ భగవంతుడి నిర్ణయం. వాడేదో ఫారెన్ వెళ్ళాలని ఆశపడుతున్నాడు కదా! వెళ్ళనివ్వు. మన అంజలికి ఇక్కడే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు. బావని ఒప్పించడం మావయ్య నా వల్ల కాదని చేతులెత్తేయడంతో అత్తయ్య ఇక చేసేదేమీ లేక ఆదిత్య బావ ఫారెన్ వెళ్ళడానికి ఒప్పుకుంది. అలా 3 సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు ఆదిత్య బావ ఫోన్ చేసి ఇండియాలో నాతో పాటు కాలేజీలో చదువుకున్న శైలు అనే అమ్మాయిని ప్రేమించాడని, తాను కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉంటుందని, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటామని చెప్పాడు. ఆ అమ్మాయి కారణంగానే అంజలిని పెళ్లి చేసుకొని చెప్పావన్నమాట అంది అత్తయ్య. అది కాదమ్మా అని ఆదిత్య బావ ఏదో చెప్పబోతున్నా వినకుండా కోపంగా ఫోన్ పెట్టేసింది. మావయ్య, అదేంటి కౌసల్య, వాడితో అంత కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేశావు? వాడితో జీవితాంతం కలిసి కాపురం చేయబోయే అమ్మాయి. వాడికి నచ్చిందయి ఉండాలని కోరుకోవడంలో తప్పేమిటి చెప్పు అడిగాడు. మన అంజలికి మాత్రం ఏం తక్కువ? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మన కళ్ళ ముందే ఉండాలని కోరుకున్నాను. కానీ వాడు నా మాటలు లెక్క చేయకుండా వాడికి నచ్చిన అమ్మాయి కోసం అంజలిని కాదన్నాడు. చూస్తూ ఉండండి. అంజలికి వాడికన్నా అందంగా ఉన్నవాణ్ణి, వాడికన్నా మంచి ఉద్యోగం చేస్తున్నవాడిని చూసి పెళ్లి చేస్తాను అంది. అతే మావయ్యతో చెప్పినట్టుగానే ఆ తర్వాత 3 నెలలకే నాకో సంబంధం చూసింది. అబ్బాయి మరెవరో కాదు, అత్తయ్య చిన్ననాటి స్నేహితురాలు కొడుకు. పేరు రాహుల్. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదిత్య బావ నాతో పెళ్లికి నిరాకరించాడని నెల రోజుల్లోనే రాహుల్‌తో నా పెళ్లి ఘనంగా జరిపించి నన్ను అమెరికాకు పంపించింది. నిజానికి అత్తయ్యని, మావయ్యని వదిలి అమెరికాకి వెళ్ళటం నాకిష్టం లేదు. నేను నిన్ను వదిలి అమెరికాకి వెళ్ళనత్తయ్య. ఇక్కడే ఉంటానంటే నువ్వు కూడా నీ బావలాగే నన్ను, నా మాటల్ని గౌరవించటం లేదా అంది. ఛ! అది కాదత్తయ్య. మావయ్య నిన్ను వదిలి అంత దూరం వెళ్ళాలంటే అన్నాను. అందుకత్తయ్య, అంజలి, నువ్వు నా కడుపున పుట్టకుండా నిన్ను ఈ చేతులతో పెంచి నీకు తల్లినయ్యాను. పుట్టిన నుంచి అత్తారింటికి వెళ్ళటం ఏ ఆడపిల్లకైనా తప్పదు కదమ్మా. నీ భవిష్యత్తు బావుండాలని రాహుల్ లాంటి మంచి అబ్బాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలంజలి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అలా నేను పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళి 6 సంవత్సరాలు దాటింది. మధ్యలో ఒకసారొచ్చి అత్తయ్య, మావయ్యని చూసి వెళ్ళాను. అప్పటికి మావయ్య రిటైర్డ్ అయ్యాడు కాబట్టి నాతో పాటు మీరు అమెరికాకి రండి అత్తయ్య అడిగితే, ఇప్పుడే ఎందుకమ్మా, కొన్నాళ్ళు పోయాక చూస్తానులే అంది. మొన్న ఈ మధ్య ఆదిత్య కూడా ఫోన్ చేసి మీకు అమెరికాకి రావడానికి ఏర్పాట్లు చేస్తారంటే కొన్ని రోజులు పోయాక వస్తానులేరా అని చెప్పాను. మా గురించి నువ్వేం కంగారు పడకు అంజలి అనటంతో నెల రోజులు అత్తయ్య వాళ్ళతో ఉండి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిన సంవత్సరానికే అత్తయ్యకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్‌లో చేర్పించామని మావయ్య ఫోన్ చేస్తే ఇండియాకి బయలుదేరాను. అలా 24 గంటల ప్రయాణం తర్వాత ఇండియాకి చేరుకున్న నేను నేరుగా అత్తయ్యని అడ్మిట్ చేసిన హాస్పిటల్‌కి వెళ్ళాను. అత్తయ్య నన్ను చూసి, అమ్మా అంజలి, నువ్వేంటమ్మా ఇంత సడెన్‌గా, అది కూడా చెప్పా పెట్టకుండా అంది. నీకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెంటనే బయలుదేరాను అత్తయ్య అన్నాను. నాకు ఆరోగ్యం బాగాలేదని నీకెలా తెలిసింది అడిగింది. మావయ్య ఫోన్ చేసి చెప్పాడత్తయ్య. ఇప్పుడెలా ఉంది? అసలేమైంది అడిగాను. నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. కాస్త నీరసంగా ఉందంటే మావయ్య హాస్పిటల్‌లో చేర్పించాడంతే. హాస్పిటల్ వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా! ఇంత దానికే అంత చేసి చెప్తారు అంది. అవునత్తయ్య, నాకు తెలుసు మీకేమీ కాదని. ఓ 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ధైర్యంగా ఉండండి అని చెప్పి కాసేపటికి అత్తయ్య నిద్రలోకి జారుకున్నాక మావయ్యని అడిగాను. అసలేమైంది మావయ్య? అత్తయ్యకి ఇప్పుడెలా ఉంది? డాక్టర్లు ఏమన్నారు అడిగాను. అందుకు మావయ్య, నిన్ననే టెస్ట్‌ల రిపోర్ట్స్ వచ్చాయమ్మా.
అత్తయ్యకి అని ఆగిపోయాడు. "అత్తయ్యకి ఏమైంది మావయ్య? రిపోర్ట్స్‌లో ఏముంది? డాక్టర్లు ఏమన్నారో చెప్పండి మావయ్య" అడిగాను. "అత్తయ్యకి 2 కిడ్నీలు పాడయ్యాయటమ్మా. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు" అని చెప్పి బాధపడ్డాడు. మావయ్య చెప్పింది విన్నాక నా నోట మాట రాలేదు. కాసేపు మౌనంగా ఉండి, "అత్తయ్యకి కిడ్నీలు పాడవటం ఏంటి మావయ్య? ఇప్పుడెలా? మందులతో నయమవుతుందటనా?" అడిగాను. "లేదమ్మా, మందులతో ఏవో కొన్ని రోజులు నెట్టుకు రావచ్చు కానీ, అవి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపలేవు. కిడ్నీ మార్పిడి చేయాలంటున్నారు. కిడ్నీ అంటే ఎలా? ఎవరు ముందుకొస్తారో నాకేం అర్థం కావట్లేదు. రిపోర్ట్స్ అన్నీ ఆదిత్యకి పంపించాను అంజలి. ఎంత డబ్బైనా పర్వాలేదు నాన్న. అమ్మకి నయమయ్యేలా ట్రీట్మెంట్ చేయించండి అంటున్నాడు. 2, 3 ముఖ్యమైన ఆపరేషన్లు చేయాల్సినవి ఉన్నాయట. అవి పూర్తయిన వెంటనే బయలుదేరుతానన్నాడు" అని చెప్పాడు మావయ్య. అత్తయ్య ఆరోగ్య పరిస్థితి గురించి విన్నాక నాకేం చేయాలో అర్థం కాలేదు. సమస్యకి పరిష్కారమేనా అని డాక్టర్ని అడిగాను. అందుకు వాళ్ళు "మా హాస్పిటల్ తరపున ప్రయత్నిస్తున్నాం. మీరు మీ వైపు నుండి ప్రయత్నం చేయండి. మరో 10, 15 రోజుల్లో ఆవిడకి కిడ్నీ మార్పిడి చేయాలి. లేదంటే ఆవిడ ఆరోగ్యం మరింత విషమించే అవకాశం ఉంది" అని చెప్పారు. అంత తక్కువ టైంలో కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? అయినా మనిషి శరీరంలో అంత ముఖ్యమైన అవయవాన్ని ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు? ఇంత తక్కువ సమయంలో అది జరిగే పనేనా అని నా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అలా 10 రోజులు గడిచాయి. కిడ్నీ డొనేట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. డాక్టర్ చెప్పిన సమయం మరింత దగ్గర పడటంతో నాలో కంగారు మొదలైంది. నేను మావయ్య వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడాం. ఎలా డాక్టర్ అని. అందుకైనా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎదురు చూడటం తప్ప చేసేదేముంది? కావాలంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కిడ్నీ ఇచ్చి తన ప్రాణం కాపాడుకోవచ్చు అన్నారు. కుటుంబ సభ్యులా? ఎవరున్నారు? మా కుటుంబంలో నేను, మావయ్య, ఆదిత్య తప్ప. మావయ్యకి వయసైపోయింది. ఆదిత్య పని ఒత్తిడి కారణంగా ఇంతవరకు అత్తయ్యని చూడటానికే రాలేదు. ఇకపోతే నేను. నేను అంటే గుర్తొచ్చింది. అత్తయ్యకి నా కిడ్నీని ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచనొచ్చి కాసేపు మౌనంగా ఉండి ఆలోచించాను. అవును, అమ్మానాన్నల్ని నన్ను అత్తయ్య ఆదరించుండకపోతే నేను ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండేదాన్నా? నా కోసం అంత చేసిన అత్తయ్య రుణం తీర్చుకునే అవకాశం ఏ రకంగానైనా వచ్చిందని అత్తయ్యకి నా కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకుని ముందుగా మావయ్యకి చెప్పాను. అందుకైనా ఒప్పుకోలేదు. ఎంతో భవిష్యత్తున్నదానివి. ఎందుకమ్మా అంజలి నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం అన్నాడు. ఒక కిడ్నీ డొనేట్ చేసినంత మాత్రాన నా ఆరోగ్యానికి వచ్చే సమస్య ఏం లేదు మావయ్య. ఇంతమంది ఒక కిడ్నీ పాడైతే మరొక కిడ్నీతో బ్రతకడం లేదు. ఈ విషయం అత్తయ్యకి ఎప్పటికీ తెలియదు. తెలిస్తే తను బాధపడుతుంది అని చెప్పి నేను డాక్టర్‌తో మాట్లాడొస్తా అని చెప్పి వెళ్తుంటే, అంజలి ముందు ఈ విషయం రాహుల్‌తో మాట్లాడమ్మా. రాహుల్‌కి చెప్పందే డాక్టర్‌ని కలవడం ఎందుకు అన్నాడు. అందుకు నేను రాహుల్ నా నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనడు మావయ్య అన్నాను. ఆ విషయం వేరు, ఈ విషయం వేరు అంజలి. రాహుల్ అందుకు ఒప్పుకుంటేనే డాక్టర్‌తో వెళ్లి మాట్లాడదామని ముందు రాహుల్‌కి ఫోన్ చేయమన్నాడు మావయ్య. మావయ్యతో సరే అని చెప్పి రాహుల్‌కి ఫోన్ చేసి విషయం ఇదే అని చెప్పాను. మావయ్య చెప్పినట్టుగానే అత్తయ్యకి నా కిడ్నీ ఇస్తానంటే అందుకు రాహుల్ ఒప్పుకోలేదు. "నీకిప్పుడే ఏమంత వయసుందని కిడ్నీ ఇస్తే ఆ తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి" అని హెచ్చరించాడు. "పైగా మన పాప కూడా చిన్నది. తన గురించి కూడా ఆలోచించాలి కదా" అన్నాడు. "నాకేం కాదు రాహుల్. డాక్టర్‌తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఆయన ఏమీ కాదని చెప్తేనే నా కిడ్నీ డొనేట్ చేస్తానని నచ్చచెప్పాను. అయినా రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రాహుల్ ప్లీజ్ ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. నేను ఈరోజు ఈ స్థాయిలో, హోదాలో మీ భార్యగా ఉన్నానంటే అందుకు కారణం మా కౌసల్య అత్తయ్యనే. తల్లిదండ్రులు నన్ను, అత్తయ్యని చేరదీయకుంటే నేను ఈరోజు ఎవ్వరూ లేని అనాథగా ఎక్కడో పెరిగుండేదాన్ని. ఏ స్వార్థం లేకుండా నన్ను తన కన్నె బిడ్డలే పెంచి పెద్ద చేసి నన్ను ఇంత దాన్ని చేసినందుకు ఆడి రుణం తీర్చుకోవాలనుకోవడం తప్పా రాహుల్ అడిగాను. అందుకు రాహుల్ తప్పులేదు కానీ నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా అంజలి అన్నాడు. నాకేమీ కాదు రాహుల్. డాక్టర్‌తో మాట్లాడి ఏమీ కాదంటేనే అత్తయ్యకి నా కిడ్నీ డొనేట్ చేస్తానని రాహుల్‌కి నచ్చచెప్తే అయిష్టంగానే అందుకు సరే నీ ఇష్టమని ఫోన్ పెట్టేశాడు. రాహుల్ ఫోన్ పెట్టడేం ఆలస్యం. వెంటనే వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడాను.
అందుకైనా ఏవో కొన్ని టెస్టులు చేయాలని, అందులో మీ అత్తయ్యకి మీ కిడ్నీ మ్యాచ్ అయితే వెంటనే ఆపరేషన్‌కి ఏర్పాటు చేశా అన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయానికల్లా టెస్ట్‌ల రిపోర్ట్స్ వచ్చాయి. అందులో అత్తయ్యకి నా కిడ్నీ మ్యాచ్ అవుతున్న విషయం తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టమని చెప్పాను. అలా ఆ తర్వాత 2 రోజులకి ఆ ఆపరేషన్ పూర్తయింది. నన్ను చూడటానికి అమెరికా నుంచొచ్చిన అంజలి, "ఆపరేషన్ అయ్యే సమయానికి ఇక్కడ కనిపించట్లేదే" అడిగితే, "మనిద్దరిని అమెరికాకి తీసుకెళ్ళే ఏర్పాట్లో ఉంది కౌసల్య. అవి పూర్తయిన వెంటనే వచ్చేస్తుంది" అని చెప్పాడు మావయ్య. ఆపరేషన్ అయిన 10 రోజుల్లో నేను, అత్తయ్య పూర్తిగా కోలుకున్నాం. నెల రోజుల్లో అత్తయ్య, మావయ్యని తీసుకొని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. అత్తయ్యకి ఇంతవరకు తెలీదు. తనకి నేను కిడ్నీ డొనేట్ చేశాననే విషయం. ఆ విషయం ఎప్పటికీ తనకు తెలియకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అత్తయ్యకి నా కిడ్నీ ఇచ్చానని తెలిస్తే తను తట్టుకోలేదు కాబట్టి. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.